హాయ్ అండి. ఈ ఉగాది స్పెషల్ స్వీట్ నేతి బొబ్బట్లు తయారు చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి. 1 కప్పు పచ్చిశనగపప్పుని ఒక 1 అవర్ నానబెట్టుకుని ఆ తర్వాత శుభ్రంగా కడిగి కుక్కర్లో 1 కప్పుకి 2.5 కప్పు పచ్చిశనగపప్పు వేసుకుని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మరొక బౌల్లో 1.5 కప్పు మైదా పిండి, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. కొంచెం పసుపు, కలర్ కోసం నేను పసుపు వేస్తున్నాను, పసుపు ఆప్షనల్. కొంచెం సాల్టు వేసుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని కలుపుకుందాము. ముందు పొడి పొడిగా కలిపేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకుని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా హోమ్మేడ్ నెయ్యేనండి, చాలా టేస్టీగా ఉంటుంది హోమ్మేడ్ నెయ్యితో బొబ్బట్లు చేసుకుంటే. ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిలాగా కలుపుకుందాము. ఒక 1/2 అవర్ పిండిని నాననిద్దాం. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కుక్కర్లో ఉడికించుకున్న 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం కదండి. ఇదిగోండి పప్పు చూడండి, ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా ఉండాలి. వాటర్ తీసేసి మిక్సీ చేసుకుందాం ఉడికించిన పచ్చిశనగపప్పుని. కడాయిలో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం వేసుకుని క్యారమిల్లా చేసుకుందాము. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని, వాటర్ అవి వేయనవసరం లేదు. ఇదిగోండి, ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసుకున్న ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ను కూడా వేసేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా బెల్లం పాకంలో కలిసిపోయి తర్వాత ఇలాచీ పౌడర్ స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉండ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను మరలా. ఇలా వచ్చిన తర్వాత కొంచెం సేపు చల్లారనిద్దాము. ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత ఇలా ఉండల్లా చేసుకోవాలి. మనం పూర్ణం ఉండ సైజు, పిండి ఉండ సైజు ఒకేలా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది బొబ్బట్టు. ఇలా కవర్కి నెయ్యి రాసి పూర్ణం పెట్టుకుని కవర్ వేసుకుని ఇలా చేస్తే చాలా స్మూత్గా పల్చగా వస్తాయి బొబ్బట్లు. చూడండి, చేత్తో అలా చేసేసుకుంటే చాలా బాగా వస్తాయి బొబ్బట్లు, రౌండ్గా సింపుల్గా కూడా అయిపోతాయి. మనం పెనం మీద కొంచెం నెయ్యి వేసుకుని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాము ఈ బొబ్బట్లని. అంతేనండి, అలా వేయించుకుంటే సరిపోతుంది. కలర్ అలా వస్తే సరిపోతాయి. ఓకేనండి, బాయ్ అండి.